Hello, my name is Dr. Mamata Pundu. I am a consultant obstetrician and gynecologist at Renova Hospital, Kompally. Now I am going to talk about PMS, premenstrual syndrome. ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ జనరల్గా ఎప్పుడు చూస్తామంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ది మెన్స్ట్రల్ సైకిల్లో చూస్తాము. దీని సిమ్టమ్స్ జనరల్గా పీరియడ్స్ వచ్చే ఒక 1 వీక్ ముందు నుంచి స్టార్ట్ అవ్వచ్చు. మ్యాక్సిమం 2 డేస్ ముందు ఎక్కువగా కనిపించవచ్చు. పీరియడ్స్ అయిపోగానే ఈ సిమ్టమ్స్ అనేవి పోతాయి. దీంట్లో ఎలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తాము అని అంటే ఫిజికల్, ఎమోషనల్, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ లాగా చూడొచ్చు. ఎక్కువగా ఆ టైంలో చిరాకు పడడం, కోపం తెచ్చుకోవడం, డిప్రెషన్లోకి వెళ్ళడం ఆర్ యాంగ్జైటీ ఉండడం, బ్రెస్ట్ టెండర్నెస్ ఉండడం, అబ్డామినల్ బ్లోటింగ్ సిమ్టమ్స్ ఉండడం, బాడీ పెయిన్స్ ఉండడం, చిన్న చిన్న వాటికి ఏడవడం, చిన్న చిన్న వాటికి అరవడం, కొంతమందిలో నాజియా, వామిటింగ్స్ లాంటివి కూడా చూడొచ్చు. ఎందుకు ఈ సిమ్టమ్స్ పీరియడ్స్ వచ్చే ముందు ఎక్కువగా చూస్తాము అని అంటే ఏవైతే రిప్రొడక్టివ్ హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోనల్ లెవెల్స్లో డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు దీస్ విల్ అఫెక్ట్ ద న్యూరో ట్రాన్స్మిటర్స్ లైక్ సెరటోనిన్ అండ్ డోపమైన్. దానివల్ల మూడ్ డిస్టర్బెన్సెస్, డిప్రెషన్, యాంగ్జైటీ లాంటివి ఎక్కువగా చూస్తాము. అట్ ది సేమ్ టైం ఇట్ విల్ ఆల్సో డిస్టర్బ్ ది బాడీ ఫ్లూయిడ్ సిస్టమ్. దానివల్ల వెయిట్ గెయిన్, కాళ్ళు చేతులలో వాపులు రావడం లాంటివి చూడొచ్చు. ఎలాంటి వాళ్ళలో ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తాము అని అంటే ఎవరికి ఇలా సిమ్టమ్స్ రిస్క్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది అని అంటే ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైతే ఉంటుందో, అంటే సేమ్ ఇలానే వాళ్ళ మదర్లో కూడా మూడ్ డిస్టర్బెన్సెస్, పీరియడ్స్ వచ్చే ముందు చేంజెస్ ఏమన్నా చూస్తే వాళ్ళ డాటర్స్లో కూడా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ నుంచే వాళ్ళు కొంచెం డిప్రెషన్గా ఉన్న, యాంగ్జైటీ, సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో కూడా ఇలాంటివి చూడొచ్చు. ఎవరైతే ఎక్కువగా జంక్ ఫుడ్ తింటారో, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళలో చూడొచ్చు. స్లీప్ తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా చూడొచ్చు. ఆర్ ఎవరికైతే ఇంట్లో అబ్యూజివ్నెస్ ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళలో కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూడొచ్చు. అయితే అందరి ఆడవాళ్ళలో ఏదో ఒక టైంలో, లైఫ్ టైంలో ఇలాంటి సిమ్టమ్స్ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. కాకపోతే కొంతమందిలో ఓన్లీ కొన్ని డైట్ చేంజెస్ చేసుకోవడం వల్ల తగ్గిపోతుంది. కొంతమందికి మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. కొంతమందిలో వెరీ సివియర్గా కూడా వెళ్ళొచ్చు. లైక్ సూయిసైడల్ థాట్స్ ఉండొచ్చు, బిహేవియరల్ చేంజెస్ చాలా ఎక్కువగా ఉండొచ్చు. దాన్ని పిఎండిడి అంటాము, ప్రీమెన్స్ట్రల్ డిస్ఫోరిక్ డిసీజ్. ఇలాంటి వాళ్ళలో మాత్రం సైకియాట్రిస్ట్ని కలవడం చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ వచ్చేసి ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అని అంటే మినిమం ఎక్సర్సైజ్ కంపల్సరీగా ఉంచుకోవాలి అండ్ 30 minutes ఆఫ్ వాక్ ఉండేలా చూసుకోవాలి. సో దట్ ఇట్ విల్ రిలీజ్ సెరటోనిన్ హార్మోన్, హ్యాపీ హార్మోన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఎక్సర్సైజ్ అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ డైట్ వచ్చేసి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. సాల్టీగా ఉండే ఫుడ్ అవాయిడ్ చేయాలి. లైక్ పికిల్స్ కానీ, సాసెస్ కానీ, చిప్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయాలి. మిల్క్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఎలాంటివి ఎక్కువగా తీసుకోవాలి అని అంటే ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తే బెటర్ అండ్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవడం బెటర్. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్ అంటే హోల్ గ్రెయిన్ బ్రెడ్ కానీ, హోల్ గ్రెయిన్ పాస్తా, పప్పులు, ఆకుకూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం లాంటివి చేయాలి. ఫ్రూట్స్లో కూడా వచ్చేసి సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. స్ట్రాబెర్రీస్ కానీ, సిట్రస్ ఫ్రూట్స్ కానీ అండ్ స్వీట్ పొటాటోస్ కానీ. వీళ్ళు నట్స్ కూడా ఎక్కువగా తీసుకుంటే బెటర్. నట్స్లో మళ్ళీ ఫ్లాక్స్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, పీనట్స్, వీటిలలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఆల్మండ్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి అండ్ బనానాస్ ఎవ్రీడే 1 to 2 తీసుకోవడం వల్ల కూడా ఇలా కొన్ని చేంజెస్ కొంచెం చూడొచ్చు. అండ్ స్లీప్ కంపల్సరీగా నైట్ అన్డిస్టర్బ్డ్ స్లీప్, తొందరగా బెడ్కి వెళ్ళడం, అన్డిస్టర్బ్డ్ స్లీప్ మినిమం 8 hours స్లీప్ ఉండేలాగా చూసుకుంటే బెటర్. దీంతో పాటు రిలాక్సింగ్ యాక్టివిటీస్ ఏదైనా ఒకటి చేసుకుంటే బెటర్. వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, మ్యూజిక్ కానీ, యాక్టివిటీస్ కానీ, పెయింటింగ్ కానీ, ఏదో ఒక యాక్టివిటీలో రిలాక్స్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఫాలో అవుతున్నా కూడా ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు అని అన్నప్పుడు యూ కెన్ కన్సల్ట్ ఏ థెరపిస్ట్.
కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలోకి వెళ్ళొచ్చు. ఆర్ మీకు సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. పెయిన్, క్రాంప్స్, అబ్డామినల్ క్రాంప్స్ ఎక్కువగా ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయొచ్చు. ఆర్ గైనకాలజిస్ట్‌ని కలిసినప్పుడు వీ కెన్ ప్రిస్క్రైబ్ ఓసీ పిల్స్ సో థట్ ఓవులేషనే అవ్వదు కాబట్టి సిమ్టమ్స్‌ని స్టాప్ చేయొచ్చు. వీ కెన్ ప్రిస్క్రైబ్ ఓసీ పిల్స్. డిప్రెషన్, యాంగ్జైటీ ఎక్కువగా ఉండే వాళ్ళలో కొన్ని యాంటీ డిప్రెసెంట్ టాబ్లెట్స్ ఇస్తాము. వెరీ సివియర్‌గా ఉండే వాళ్ళలో మాత్రం సైకియాట్రిస్ట్‌ని కంపల్సరీగా కలవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.